గెలుపు అన్నది నీలోన ఉన్నది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నా. ఈరోజు ఎందుకో తను హుషారుగా లేదు. కళ్ళు కూడా ఏడ్చినట్లున్నాయి. తీసుకెళ్లిన బాక్స్లో అన్నం అలానే ఉంది. రాగానే టీవీ పెట్టుకొని పుస్తకాలు ముందేసుకొని అమ్మలు ఈరోజు పుస్తకాలు తీసుకొని మౌనంగా కూర్చుంది. తను చదవట్లేదు, ఏదో ఆలోచిస్తుంది. అర్థమవుతోంది, ఏదో జరిగింది. అమ్మలు అంటూ ప్రేమగా దగ్గర కూర్చున్నాను. తన కళ్ళలో నీళ్లు ఏమైందమ్మా అంటూ దగ్గరగా తీసుకున్నాను. ఏడుస్తోంది. ఎవరు ఏడుస్తారు తెలుసా? పిరికి వాళ్ళు, చేతగాని వాళ్ళు ఏడుస్తారు. మా అమ్మలు చాలా ధైర్యవంతురాలు కాకపోవచ్చు, కానీ పిరికిది కాదు కదా అన్నాను. కొద్దిసేపు తర్వాత చెప్పడం మొదలుపెట్టింది. ఈరోజు స్కూల్లో సెక్షన్స్ చేశారు అమ్మా. నన్ను డల్లర్స్ సెక్షన్స్లో వేశారు అని చెప్పింది. 10వ తరగతిలోకి వచ్చిన మా అమ్ములు మార్కులు కూడా పర్వాలేదమ్మా, కానీ నన్ను డల్లర్ సెక్షన్లో వేశారు. ఓ క్షణం విద్యావస్థ మీద కోపం వచ్చింది. ర్యాంకుల కోసం పాకులాడే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నేనేమంటానంటే అని భయంగా చూస్తోంది. తన బాధ అర్థమైంది. అమ్మా నాన్న ఏమంటారో అని భయపడుతుంది. తను స్నేహితుల్ని మిస్ అవుతోంది. తోటి పిల్లలు గెలిచేస్తారని సిగ్గుపడుతోంది. తేలిగ్గా నవ్వేస్తూ దగ్గరికి తీసుకున్నాను. చిట్టి తల్లి, నువ్వు మా బంగారానివిరా. చదివి ర్యాంకులు తీసుకొస్తేనే నువ్వు మా కూతురా? ఎప్పుడన్నా అలా అన్నామా? నీలో ఉండే సామర్థ్యం నీది కదా, చెప్పు అన్నాను. అలా కాదమ్మా, నేను పనికిరాని దాన్ననే కదా ఆ సెక్షన్లో వేశారు. అంటే నాలో సమర్థత లేదనే కదా అంది బాధగా. ఎవరన్నారు నువ్వు ఎందుకు పనికిరానని? నువ్వు పాడినంత మధురంగా మీ క్లాస్లో ఎవరైనా పాడగలరా? నీ అంత పద్ధతిగా ఎంతమంది ఉన్నారు? నీలా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు ఎంతమంది? నీ అంత మధురంగా ఎవ్వరినీ బాధ పెట్టకుండా మాట్లాడతారా? గొడవలు పెట్టకుండా ఉంటారా? ఇన్ని మంచి లక్షణాలు ఉంచుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావా? జీవితంలో గెలవాలంటే కావాల్సింది మార్కులు, సెక్షన్స్ కాదమ్మా, మంచి వ్యక్తిత్వం, సత్ప్రవర్తన. ఆ విషయంలో నీదే మొదటి ర్యాంకు. ఇక సెక్షన్ అంటావా? ఓడితేనే గెలుపు కసి పెరుగుతుంది. ఇది కాలం నీకిచ్చిన ఓ ఛాలెంజ్ అనుకో. ఎవరినీ నిందించవద్దు. నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. ఒక్క అడుగు వెనక్కేసామంటే 100 అడుగులు దూసుకెళ్తామని అర్థం. ఒకవేళ అనుకున్నంత సాధించలేకపోయినా కొంత ముందుకెళ్తాం కదా. ఎక్కడున్నామన్నది కాదు, ఎలా ఉన్నామన్నది ప్రధానం. తామర పువ్వు కూడా బురదలోనే పుడుతుంది. ఎప్పుడూ ఏడవకు, బెంబేలు పడకు. నువ్వేడ్చిన కొద్దీ నవ్వే వాళ్ళుంటారు, నిన్ని ఏడ్పించే వాళ్ళున్నారు. నవ్విన కొద్దీ ఏడుస్తారు. ఇప్పుడు చెప్పు, నీలో గెలవాలన్న కసి పెంచే పరాజయం మంచిదా కాదా అన్నాను. అవునమ్మా, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అంది కాన్ఫిడెంట్గా అమ్ములు. నీకోసం ఇందాక వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేశాను. పొద్దుటి నుంచి ఏం తినలేదుగా, తినమన్నాను. తన కళ్ళల్లో ఇందాకటి నిరాశ లేదు. ఎప్పట్లా కూని రాగం తీస్తూ తింటోంది అమ్ములు. రేపు తను గెలిచినా గెలవకపోయినా కుంగిపోదనే నమ్మకం వచ్చింది. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ పిల్లలకు ఆ నమ్మకాన్ని ర్యాంకులతోనో మార్కులతోనో పక్క పిల్లలతో పోల్చి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదు. వారి ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే ప్రతి పిల్లలు మాణిక్యాలే. మట్టిలో అలాగే ఉండిపోతాయా, మెరుస్తాయా అనేది పెంచే తల్లిదండ్రుల చేతుల్లో, మెరుగులు దిద్దే పాఠశాలల చేతుల్లో ఉంటుంది.